సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో రెండవ రోజు కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. కైట్ ఫెస్టివల్ లో మొత్తం 19 దేశాలకు చెందిన వాళ్ళు పాల్గొన్నారు. ఇక వివిధ ఆకృతుల్లో కైట్స్ అందరిని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వీట్ ఫెస్టివల్ లో భాగంగా 120 స్టాల్స్ ఏర్పాటు చేశారు. మరో 100 చేనేత హస్తకళల స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. సందర్శకుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పై మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో రెండో రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. నిన్న ఎంతో ఆనందభరితంగా ఈ కైట్ ఫెస్టివల్ని ప్రారంభించారు సంబంధిత మంత్రులు పొన్నం ప్రభాకర్ ఉండొచ్చు అండ్ జూపల్లి కృష్ణారావు. ఈరోజు రెండో రోజు వివిధ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ దాదాపుగా 18 దేశాలకు చెందిన 44 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్తో పాటు దేశీయంగా 55 మంది కైట్ ఫ్లైయర్స్తో ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ 3 రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళు వివిధ ఆకృతుల్లో వివిధ డిజైన్లలో ఎంతో విచిత్రమైన ఆకారాల్లో షేపులో వాళ్ళని కైట్లను ఫ్లై చేస్తున్నారు. చూసారుగా ఒక వేల్ షేప్లో ఉన్న ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్ తన కైట్ను ఎగరేస్తున్నారు. ఇక్కడ ఇంకొక కైట్ను ఫ్లై చేస్తున్నారు. చూడొచ్చు, ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళందరూ కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు. ఇటు ఉక్రెయిన్ నుంచి, థాయిలాండ్ నుంచి, కెనడా నుంచి, దాంతోపాటుగా ఇథియోపియా, యూరప్, ఇలా వివిధ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఇక్కడ వచ్చి కైట్ ఫ్లయింగ్లో పాల్గొంటున్నారు. ప్రతి ఏడు నిర్వహించినట్టే ఈ ఏడు కూడా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన తర్వాత ఇక్కడ కైట్ ఫ్లయింగ్ జరుగుతుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడుతూ, ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ యువర్ నేమ్? Andrea. Sorry? Andrea from Italy. From Italy. Yeah. Is this first time to coming to Hyderabad, India? Yeah. It's the first time in Hyderabad. How it feels? Very nice place, lovely people, very nice. What is that kite you are flying actually? What is that shape and design? Can you explain that? I designed the Helian kite. Okay. And the jellyfish. Okay. Jellyfish and other kite. Okay. How many days you going to stay in here? How many days? 7 days. 7 days. 7 days. Did you try the Indian food? What is your favorite in Hyderabad? Yes, I try. It's very good. Very special food. Okay. Did you try the Hyderabad biryani? Yes, biryani, but it's too spicy for me, but delicious. I wish you all the best. Hope you'll have a good time here. Right. చూసారు కదా, ఇటలీ నుంచి వచ్చిన ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్ ఏలియన్ షేప్లో ఉన్న కైట్ను ఫ్లై చేస్తున్నా అంటున్నారు. చూడొచ్చు, ఇక్కడ ఇంకొక షేప్ సంబంధించిన కైట్ను ఫ్లైట్ చేస్తూ ఉన్నారు. ఇలా వివిధ రకాల షేపులతో ఉన్న కైట్లను ఎగరేస్తూ వీళ్ళు ఇక్కడ 3-4 రోజులు సందడి చేయబోతూ ఉన్నారు. ఓవరాల్గా చూశారు కదా ఎంత ఎత్తుకు ఎగిరారు. అది దాదాపుగా వేల్ షేప్లో ఉన్న కైటు దాదాపుగా 15 నుంచి 20 కిలోల వరకు వెయిట్ ఉంటుంది. అంత బరువున్న కైట్ని గాల్లోకి ఎగిరేయటం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. సో దీంతో పాటుకి ఇక్కడ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్తో పాటు స్వీట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. 120 రకాల దేశానికి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంప్రదాయ పిండి వంటలు, స్వీట్స్తో కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. విత్ కెమెరా పర్సన్ శివకుమార్తో శ్రవణ్ టీవీ 9 హైదరాబాద్.